హాయ్ అందరికీ ఈరోజు బియ్యపిండితో సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికి 2 కప్పుల బియ్యపిండి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, కారం, ఉప్పు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కల్లెమాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసింది, ఉల్లాకు, కొద్దిగా పసుపు మరియు గోరువెచ్చగా ఉన్న నీళ్ళు. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో నువ్వులు, పల్లీలు వేసి తర్వాత కల్లెమాకు, కొత్తిమీర, ఉల్లాకు, ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సర్వపిండి ఈరోజు మనము చేస్తున్నాము. అన్నీ పిండిలో వేసి స్పూన్ సహాయంతో మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు పోయకుండా కలుపుకోవాలి. ఫస్ట్ తర్వాత కొన్ని వేడి నీళ్ళు, గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు మనము పోసి పిండిని కలుపుకోవాలి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా ఉండే సర్వపిండి అనేది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. దీన్ని మళ్ళీ చేయితో ముద్దగా కలుపుకోవాలి. ఇలా చూడండి, కలుపుతూ ఉంటే గట్టిగా అవుతుంది. బాగా గట్టిగా కాకుండా బాగా పలచగా కాకుండా పిండిని ముద్దగా చేసుకోవాలి. ఇష్టం ఉంటే ఇందులో పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి, పిండి అనేది చక్కగా కలిసిపోయింది. ఇంట్లో మనం దోశలు వేసే పెనం తీసుకొని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసుకొని టోటల్ పెనం అంతా రాసి కొద్దిగా పిండిని తీసుకొని ఆ పెనం పైన రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, వేళ్ళ సహాయంతో ఆ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువగా సర్వపిండి అనేది చేసుకోవచ్చు. మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పైన నుండి ఒక్కొక్క డ్రాప్ వేసుకోవాలి. ఎందుకు అంటే పైన పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. ప్యాను స్టవ్ పైన పెట్టి మీడియం మంట పైన పెట్టాలి. దానిపైన ఒక మూత అనేది పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి అనేది ఎంతో చక్కగా ఉడికిపోయింది. ఇలా చూడండి, ఎంత కలర్ఫుల్గా మనకు సర్వపిండి అనేది కనబడుతుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.